పాఠశాలలో ఘర్షణ పడుతున్న విద్యార్థుల్ని మందలించిన ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. తరగతి గదిలో అల్లరి చేస్తున్న విద్యార్థులపై ఉపాధ్యాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎదురు తిరిగిన విద్యార్థులు ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనలో తరగతి గదిలో కుప్పకూలిన ఉపాధ్యాయుడు ఆ తరువాత ప్రాణాలను కోల్పోయాడు. విద్యార్థుల దాడిలోనే చనిపోయారని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎజాజ్ అహ్మద్ కొత్తపల్లి గ్రామంలో ఉన్న ఉర్దూ హైస్కూల్లో సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. బుధవారం పాఠశాలలో ఎజాజ్ పాఠం చెబుతున్న సమయంలో పక్కనున్న 9వ తరగతి గదిలో విద్యార్థులు అల్లరి చేస్తూ ఉండటంతో అక్కడికి వెళ్లారు. క్లాస్ రూంలో కొందరు విద్యార్థులు ఘర్షణ పడుతున్నట్లు గుర్తించి వారిని గట్టిగా మందలించారు. ఈ క్రమంలో విద్యార్థులకు ఉపాధ్యాయుడికి మధ్య వాగ్వాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విద్యార్థులపై ఉపాధ్యాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రమంలో మిగిలిన ఉపాధ్యాయులు సర్ది చెప్పి స్టాఫ్ రూమ్కు తీసుకొచ్చారు. అక్కడ అలసటగా ఉందని చెప్పడంతో సహచరులు టాబ్లెట్ ఇచ్చారు. కాసేపటికే కుప్ప కూలిపోవడంతో వెంటనే తోటి ఉపాధ్యాయులు రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉపాధ్యాయుడు ఎజాజ్ ఆసుపత్రికి వెళ్లేసరికి ప్రాణాలు కోల్పోయాడు. రాయచోటి బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న మృతుడి భార్యకు సమాచారం ఇచ్చిన తరువాత మృతదేహాన్ని ఇంటికి తరలించారు. గుండెపోటుతో చనిపోయినట్లు తొలుత సమాచారం ఇచ్చారు. ఆ తరువాత తరగతి గదిలో జరిగిన పరిణామాలు తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులు దాడి చేయడంతో ఎజాజ్ ప్రాణాలు కోల్పోయారని బాధితురాలు వాపోయారు. గొడవపడుతున్న విద్యార్థులను మందలించినందుకు విద్యార్థులు దాడి చేశారని ఆరోపించారు. ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులు ఎదురు తిరగడంతో ఎజాజ్ బీపీ పెరిగినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై రాయచోటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.